शुक्लां ब्रह्म विचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ యొక్క అధిష్టాన దేవత అయినటువంటి మహాగౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికి కూడాను కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రకృతి మనకు అందించినటువంటి అన్ని వస్తువులను కూడాను అమ్మవారికి సమర్పిస్తూ పాటలతో నృత్యాలతో అన్నిటితో కూడాను మనం చేసేటువంటి ఉత్సవమే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ముఖ్యంగా మనము అంతర్లీనంగా ఏముంది, ఈ పండుగను మనము జరుపుకుంటున్నాము, ఈ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, మనకు అమ్మ మూలకంగా అంటే మాతృమూర్తి మూలకంగా వచ్చినటువంటి ఈ జన్మను ఆ ప్రకృతి రూపకంగా అమ్మవారు, భగవంతుని రూపంలో అమ్మవారు, వీరు ముగ్గురు కూడాను మనకు ఒక విధమైనటువంటి స్థితిని ఇస్తున్నందుకు ఈ జీవితాన్ని సుఖమయంగా ఉంచాలి అంటే, ఈ జీవితం లోపల ఒక సుఖమయమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థిస్తూ జరుపుకునేటువంటి పండుగనే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనమై ఉన్నటువంటి ఈ అర్థము ఉన్నప్పటికీ ఈ బతుకమ్మ పండుగను మనము ప్రతి సంవత్సరం కూడాను సర్వపితృ అమావాస్య అంటే భాద్రపద కృష్ణ అమావాస్యతో ప్రారంభమయ్యి 9 రోజులు ఉత్సాహంగా జరుపుతూ వస్తూ ఉన్నటువంటి ఒక 9 రాత్రులు నవరాత్రులు జరుపుకునేటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ. అంటే ఈ బతుకమ్మ పండుగ సర్వపితృ అమావాస్యతో ప్రారంభమవుతుంది. దాన్ని బతుకమ్మ పండుగ ప్రారంభ దినము అని అంటాము. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇలా 9 రోజులు మనము నిత్యం కూడాను బతుకమ్మను పువ్వులతో పేర్చి ఆ బతుకమ్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవిని పూజించి నైవేద్యము సమర్పించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అమ్మవారికి చేసేటువంటి ఆ పూజా విధానమే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి విధానము. అయితే ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పూజ అన్ని దేవతల పూజల కంటే విభిన్నంగా ఉంటుంది. ఏంటంటే, ప్రతి దేవతను మనము పూజించే సమయం లోపల షోడశోపచార పూజ 16 రకాలుగా ఉపచారాలు చేస్తూ మనము ఆ భగవంతుణ్ణి, ఆ భగవతిని పూజించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా మనకేంటంటే, ఇవన్నీ మంత్రాలు పూజలు ఇవన్నీ కూడా ఉండవు. ఇక్కడ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటివే అమ్మవారికి సమర్పించి మనకు అమ్మవారికి సంబంధించినటువంటి కళలను ప్రదర్శిస్తూ భక్తి ప్రపత్తులతో చేసేటువంటి పూజా విధానం ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ లోపల అంటే ఈ ఋతువు ఈ సమయం లోపల అంటే ఈ భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమవుతుంది బతుకమ్మ పండుగ. ఇది ఇలా 9 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ సమయంలో అంటే ఈ శరదృతువు అమావాస్య తెల్లవారితే మనకు ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. శరత్కాలము, శరదృతువు
అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే బతుకమ్మ పండుగలో 9 రోజులు జరుపుకునేటువంటి ఈ రోజులలోనే దుర్గామాతకు సంబంధించినటువంటి 9 రూపాలు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే అంతర్గతంగా బతుకమ్మ పండుగ, దుర్గా నవరాత్రులు సమాంతరంగా మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ఈ ఋతువులో మనకు ఉద్భవించేటువంటి దొరికేటువంటి పూలతో అమ్మవారిని మనం పేరుస్తాం. అమ్మవారిని మనం ఏ విధంగా పూజిస్తాము ఈ బతుకమ్మను అనంటే, ఈ కాలంలో అంటే ఈ ఋతువు లోపల ఈ సమయంలో మనకు ఏవైతే పూలు అందుబాటులో ఉంటాయో, పూలు పూచుతాయో, ఆ పువ్వులతో మనము అమ్మవారిని ఒక గోపురంగా అంటే 7 అంతస్తులు 7 మెట్లతో ఒక గోపురాన్ని నిర్మించి, గోపుర రూపంలో ఆ బతుకమ్మను నిర్మించి, అందులో మనము మహాగౌరీదేవిని పెట్టి పసుపు గౌరమ్మను ఉంచి లోపల దానికి మనకు నైవేద్యాలు అంటే ఈ ఋతుకాలోద్భవంలో అంటే ఈ ఋతువులో ఈ కాలంలో ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలతో సంబంధించినటువంటి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించి, ఈ ఋతువుకు ఈ కాలానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ మనం చేస్తూ ఉన్నటువంటి విధానమే బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి పూజ. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు బతుకమ్మలో ఉపయోగించేటువంటి పూలు అంటే ఈ కాలంలో మనకు ఈ ఋతువు లోపల దొరికేటువంటి పూలు ఏంటంటే గుమ్మడి పువ్వు, చామంతి పూలు, తంగెడి పూలు, తర్వాత బంతి పూలు, ఎంగిలి పూలు, ఇలా ఈ పువ్వులు మనకు ప్రధానంగా ఈ ఋతువు లోపల మనకు దొరుకుతాయి. వాటిని ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ పుష్పాలతో మనము అమ్మవారిని తయారు చేస్తాం. తయారు చేసి వాటిని పూజించడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మనం ఏమని చెప్పుకోవచ్చు అనంటే, ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజించడము. అంటే అమ్మవారు ఆ మహాగౌరీదేవి సృష్టి, స్థితి, లయ ఈ 3 కారణాలు అంటే ఈ మూడింటికి కూడాను కారణభూతమైనటువంటి అమ్మవారు. అంటే ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క మయమే, అమ్మవారి యొక్క మయమే. కాబట్టి ప్రకృతి ఏదైతే మనకు అందిస్తుందో వాటిని మళ్ళీ అమ్మవారికి సమర్పించి మనం పూజించడం అనేటువంటిది ముఖ్యంగా ఇందులో ఈ భాగంలో అంటే ఈ బతుకమ్మ పండుగ లోపల ప్రధానంగా ఉన్నటువంటి పూజా విధానము, సంకల్పము అంతర్గతంగా లీనమై ఉన్నటువంటి విషయము. దీన్నే మనము అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. ఏమని? ఈ జీవితము ఏదైతే మీరు ప్రసాదించారో ఈ జీవితము స్థిరంగా ఉంటూ సుఖమయంగా ఉంటూ మాకు అన్నీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను కలగాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడమే ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయము. అంతేకాకుండా మహిళలు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడము, ఈ విధంగా 9 రోజులు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నైవేద్యాన్ని ప్రసాదించి మళ్ళీ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం మూలకంగా అందరికీ కూడాను సుఖశాంతులు ఉంటాయి. సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం అవుతుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఇది శక్తికి సంబంధించినటువంటి పూజ. బతుకమ్మ అనంటే అమ్మవారు, అమ్మవారు అనంటే శివుడి యొక్క అర్ధాంగి. కాబట్టి ఆ శివపార్వతులను పూజించడం మూలకంగా, అమ్మవారిని పూజించడం మూలకంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కలుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కొనసాగుతుంది. ఆయురారోగ్యాలు ఉంటాయి, ఉండాలి అనేటువంటి ప్రార్థనతో చేసేటువంటి కార్యక్రమమే ఈ బతుకమ్మ పండుగ. అయితే మీకు సూక్ష్మంగా ఈ 9 రోజులు
ఎలాంటి పేర్లతో బతుకమ్మను పిలుచుకుంటాము మనము, ఎలాంటి పేర్లు ఉపయోగించి ఆ బతుకమ్మను పూజిస్తాము అనేటువంటి విషయం మీకు ముందుగా చెప్తాను. ఈ పండుగను 9 రోజులు మనము జరుపుకుంటాం. అంటే 9 రాత్రులు జరుపుకుంటాం. అయితే ఇందులో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరుతో మనము పిలుస్తూ ఆ బతుకమ్మకు పూజాది కార్యక్రమాలు, ప్రసాదాలు, పాటలు పాడుతూ, నృత్య ప్రదర్శన చేస్తూ, నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉత్సాహంగా చేసుకుంటాం. ఇది మొదటి రోజు మనము చేసుకునేటువంటి బతుకమ్మ యొక్క పేరు. ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పిలుస్తూ అన్నీ కూడాను నైవేద్యాలు సమర్పిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలను ప్రదర్శిస్తూ, అమ్మవారికి కళలు, మనకు వచ్చినటువంటి కళలు, అమ్మవారు సమర్పించినటువంటి సంగీతం మూలకంగా మనకు వచ్చినటువంటి పాటలతో అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారి కరుణా కటాక్షముల కొరకై మనము చేసేటువంటి పూజ రెండవ రోజు. ఇక మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో మనము పూజిస్తాం. ఇందులో కూడాను అంతర్లీనంగా ఈ పదాలను ఉపయోగించడం మూలకంగా కూడాను అంతర్లీనకంగా ఎంతో మనకు నిగూఢమైనటువంటి అర్థము ఇందులో ఉంది. ఈ పేరుతో మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని కొలుస్తాం. నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను, ఆ మహాగౌరీదేవిని పూజిస్తాం. ఐదవ రోజున అట్ల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజిస్తాం. ఆరవ రోజున అలక బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను పూజిస్తాం. ఏడవ రోజున వేపాకు బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ అమ్మవారిని, మహాగౌరీదేవిని పూజించడం జరుగుతుంది. ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని పూజిస్తాం. తొమ్మిదవ రోజు, ఇది ప్రధానమైనటువంటిది, సద్దుల బతుకమ్మ. తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజించి, పాటలు పాడి, నృత్యం ప్రదర్శించి, తర్వాత ఆ కాలంలో అంటే ఈ ఋతువు లోపల మనకు ఉద్భవించేటువంటి ద్రవ్యాలు, పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మూలకంగా మనము నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి అందరూ కూడాను కలిసి తారతమ్యం లేకుండా, ఇందులో మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తారతమ్యత లేకుండా జరుపుకునేటువంటి ఒక ఉత్సవము బతుకమ్మ పండుగ. అందరూ కూడాను ఇందులో ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అంటే వయోభేదం లేదు. ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు కూడాను ఉంటారు ఈ పూజా కార్యక్రమం లోపల. అంటే చిన్న పెద్ద, పేదరికము, తర్వాత ధనవంతులు అనేటువంటి భేదము ఉండకుండా ఉంటుంది. తర్వాత కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది. అన్ని వర్ణాల వాళ్ళు కూడాను ఈ పండుగ లోపల ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా ఐకమత్యానికి ప్రతీక అనేటువంటిది కూడాను మనకు శాస్త్రం చెప్తుంది. లోకం సుభిక్షంగా ఉండాలి అనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడాను ముందుగా కలిసిమెలిసి ఉండాలి. అది ప్రధానంగా ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా కనబడుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ బతుకమ్మ పండుగను మీరందరూ కూడాను ఈ 9 రోజులు ఒక ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అమ్మవారిపై మనస్సు నిలిపి ఈ 9 రోజులు అమ్మవారికి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్టయితే అమ్మవారు ఆ బతుకమ్మ రూపంలో ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవి మిమ్మల్ని అందరినీ కూడాను కాపాడుతూ మీ జీవితాన్ని ఒక సుఖమయంగా ఉంచుతూ ఆరోగ్య, సుఖ, సౌఖ్య, భోగ భాగ్యాదులన్నీ కూడాను మీకు అందించి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను
మీ బంధువులను అందరినీ కూడాను క్షేమారోగ్యంగా ఉంచుతుంది అనేటువంటి ప్రతీక మనకు శాస్త్రంలో ఈ బతుకమ్మ గురించి చెప్పబడి ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడాను శ్రద్ధాభక్తులతో ఆచరించండి. అమ్మవారి పూజ చేయండి. అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని పూలు, పళ్ళు, పత్రాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడాను మీకు సమకూర్చుకొని అమ్మవారిని ఒక సంతోషంగా మీరు పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీకు శుభం కలుగుతుంది. బతుకమ్మ పండుగలో 7వ రోజు మనం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ బతుకమ్మకు వేపాకు బతుకమ్మ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాము. అంటే ఈ వేపాకు బతుకమ్మ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు ఈ పేరు వచ్చింది, ఆ రోజు చేసేటువంటి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు మనం సమర్పిస్తాము, ఏ విధంగా పూజలు చేస్తాము, తద్వారా మనకు సమాజపరమైనటువంటి అనుగ్రహము అమ్మవారి మూలకంగా ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం చూసినట్టయితే ఈ 7వ రోజు జరుపుకునేటువంటి బతుకమ్మను వేపాకు బతుకమ్మ అని పిలుస్తున్నాం. అయితే ఈ వేప ఆకు, వేప అనేటువంటిది వేప చెట్టు అందరూ మనకు తెలిసినటువంటిదే. వేపాకు కూడాను అందరికీ చిర పరిచయం ఉన్నటువంటి విషయమే. అయితే ఈ వేపాకుకు, వేప చెట్టుకు ఒక అవినాభావ సంబంధము ఉంది మానవాళితో. ఏంటంటే వేపాకుకు ఆరోగ్యాన్ని కలిగించేటువంటి శక్తి ఉంది, మానవాళికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంది. తర్వాత మానసికమైనటువంటి శుద్ధిని కలిగించేటువంటి శక్తి కూడా ఉంది. అంతేకాకుండా చాలా విషయాల నుండి మనను రక్షించేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి విషయం కూడాను ఈ వేపాకు మూలకంగా మనకు లభిస్తుంది. అంటే ఈ వేపాకులో ఉన్నటువంటి లక్షణాలను మనం పరీక్షించినట్టయితే వేపాకులో చేదు రుచి ఉంటుంది. అంటే ఈ చేదు దేనికి ప్రతీక అనంటే జీవితంలో మనకు కష్టాలు వస్తాయి. ఎప్పుడు కూడాను జీవితము సుఖంగా మనకు జరగదు. సుఖ దుఃఖాలు అనేటువంటివి ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉంటాయి జీవితంలో. ఎవ్వరి జీవితం అయినప్పటికీ జననం మొదలుకొని చివరి వరకు సుఖమయంగా కానీ కష్టాలతో కానీ ఉండదు. అప్పుడప్పుడు సుఖాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, కష్టాల తర్వాత సుఖాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడాను మనకు కలిగేటువంటి విషయాలే ప్రతి మనిషి యొక్క జీవితంలో. అయితే ఈ వేపాకు మూలకంగా జీవితంలో ఈ వేపాకు చేదును సూచిస్తుంది. కాబట్టి చేదు అనేటువంటిది కష్టాలకు ప్రతీక, విపత్తులను సూచిస్తుంది. కానీ ఈ వేపాకు ఈ చేదు మూలకంగా శరీరానికి ఒక ఆరోగ్యము అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఏం తెలుస్తుంది అనంటే ఒక చేదు అనుభవం వస్తుంది మనిషికి. అంటే ఆ కష్టాల మూలకంగా జీవితంలో ఒక అనుభవాన్ని, ఒక పాఠాన్ని నేర్చుకుంటాడు మనిషి. ఆ పాఠం నేర్చుకున్న తర్వాత మళ్ళీ భావి జీవితంలో దాన్ని అన్వయించడం మూలకంగా మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కాకుండా మళ్ళీ మళ్ళీ చేయకుండా మనకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కష్టాలు మనిషికి వస్తాయి. అయితే ఈ కష్టాల మూలకంగా మనిషి లోపల పాఠాలు కూడాను మనకు నేర్చుకుంటాడు అనేటువంటి విషయం చెప్పాను. ఎలా అంటే ఆ కష్టాల మూలకంగా కలిగేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి మనిషి లోపల ఒక శ్రద్ధ పెరుగుతుంది. అంటే ఒక విషయం ద్వారా మనకు ఈ కష్టాలు వచ్చాయి కాబట్టి దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి విషయం కూడాను మనకు ఇందులో ప్రతి క్షణం కూడాను మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. దానికి మొట్టమొదలు కావాల్సింది ఏంటి, ఆ విషయం పైన మనం శ్రద్ధ కనపరచడము, తర్వాత ఓపిక, సహనము అనేటువంటిది కూడాను మనకు కావాలి ఆ కష్టాన్ని అధిగమించడానికి.
తర్వాత అధిగమించడానికి కావలసినటువంటి బలాన్ని కూడాను మనం సమాయత్తం చేసుకోవాలి. ఈ 3 ప్రధానంగా ఈ చేదు మూలకంగా కలిగేటువంటి కష్టాలను అధిగమించడానికి కావలసినటువంటి విషయాలు. ఒకటి శ్రద్ధ, రెండవది సహనము, మూడవది ఏం కావాలి, దాన్ని అధిగమించడానికి కావలసినటువంటి బలాన్ని మనము తయారు చేసుకోవడం అనేటువంటిది ఈ వేపాకు బతుకమ్మ మూలకంగా, ఈ వ్రతాన్ని ఆచరించడం మూలకంగా మనిషికి వచ్చేటువంటి ఒక లక్షణాలు. అంటే ఈ విషయాలు ఇందులో మనకు తెలుస్తున్నాయి అన్నమాట. అయితే ఈ 7వ రోజున బతుకమ్మలో మనం ఏం చేస్తాం, పూలతో అలంకరించినటువంటి బతుకమ్మకు వేపాకులతో కూడాను అలంకరణ అనేటువంటిది చేస్తాం. అంటే జీవితంలో చేదు అనేటువంటిది కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకు ఇండైరెక్ట్గా ఈ 7వ రోజున చేసేటువంటి బతుకమ్మతో, ఆ అలంకరణతో, పూలతో పాటుగా వేపాకులను కూడాను అలంకరించడం మూలకంగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా అలంకరించినటువంటి బతుకమ్మ తర్వాత మనం ఏం చేస్తాం, మామూలుగా ప్రతి పూజలో చేస్తున్నట్టుగానే నైవేద్యాన్ని మళ్ళీ సమర్పిస్తాము. ఈ నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఈ నైవేద్యంలో మీకు బతుకమ్మ లోపల ముఖ్యంగా నేను చెప్తూ వస్తున్నాను ఏంటంటే, పూలతో అలంకరణకు ఎంతటి ప్రాధాన్యత ఉందో నైవేద్యానికి కూడాను అంతటి ప్రాధాన్యత ఉంది. నైవేద్యము, పూలు ఇవన్నీ కూడాను ప్రకృతి మూలకంగా మనకు లభించినటువంటివి. కాబట్టి ఈ నైవేద్యంలో మనం ఏం వాడతాము, వేపాకుతో చేసినటువంటి పచ్చడి, తర్వాత అందులో కొంత కారము అంటే మిరపకాయలు అందులో కలిపి ఈ 7వ రోజు బతుకమ్మకు మనం సమర్పిస్తాము. ఈ నైవేద్యంలోనే మనకు ఒక వైవిధ్యము, అంటే ఈ వ్రతము, ఈ ఆచరణ సమర్పించినటువంటి నైవేద్యం మూలకంగా చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. తర్వాత ఈ నైవేద్యం సమర్పించే సమక్షంలో మహిళలందరూ కూడాను ఒక వలయాకారంలో ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ, నృత్య ప్రదర్శన చేస్తూ భూమాతను చివరిగా అమ్మవారిని కోరుకుంటారు, మాకు అనుగ్రహించండి అని. ఏంటయ్యా ఆ అనుగ్రహము అనంటే, ఆ భూమాత రూపంలో, ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని మా కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కలుగాలి అని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తుంటాము. అంటే ఈ ముఖ్యంగా ఈ వేపాకు బతుకమ్మ లోపల ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఆరోగ్యానికి సంకేతం. అంటే వేప చెట్టు శక్తులను, వ్యాధులను తొలగించి మనకు ఒక ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. రెండవది జీవితంలో గుణపాఠాలను నేర్పిస్తుంది. తర్వాత మన శరీరాన్ని, మనస్సును శుద్ధి చేస్తుంది. సమాజంలో ఆరోగ్యపరంగా అందరూ ఉండడానికి సహకరిస్తుంది అనేటువంటి ఎన్నో విషయాలను, ఆరోగ్యము, రక్షణ, సమానత్వము, ఈ 3 ఈ వేపాకు బతుకమ్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలు. ఈ విధంగా ఈ 7వ రోజున మీరు అమ్మవారికి పూజ చేసి నేను చెప్పినటువంటి నైవేద్యాన్ని సమర్పించి చివరిగా అమ్మవారికి మీరు ప్రార్థన వేడుకోవడం మూలకంగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి ఇవన్నీ కూడాను మీకు సమర్పిస్తారు, అనుగ్రహిస్తారు. కాబట్టి తప్పకుండా శ్రద్ధతో 7వ రోజున బతుకమ్మను ఆచరించండి. స్వస్తి.